హాయ్ వ్యూవర్స్, నా పేరు కిషోర్. మీరు చూస్తున్నది ప్రజా టీవీ. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నా వీడియోలు ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇది వచ్చేసి ఆల్టర్నేటర్. దీంట్లో వచ్చేసి రెడ్ హ్యారో మార్క్ వచ్చేది స్టార్టింగ్ కాయిలు, బ్లూ హ్యారో మార్క్ వచ్చేసి పికప్ కాయిలు, తర్వాత ఎల్లో కలర్ వచ్చేసి లైటింగ్ కాయిల్. ఇది ఇంజిన్ దీంట్లో ఉంటుంది. అది ఇప్పుడు నేను చెప్పింది స్టార్టింగ్ కాయిల్, అది మ్యాగ్నెట్ కాయిల్ కూడా ఉంటుంది. దాన్ని మ్యాగ్నెట్ కాయిల్ అదే దాని వైర్ అది మ్యాగ్నెట్ కాయిల్లో నుంచి ఎన్ని వైర్లు వస్తాయి అనేది ఇక్కడ తీసి చూపిస్తాను చూడండి ఒకసారి. అక్కడ నుంచి 6 వైర్లు వస్తాయి. మ్యాగ్నెట్లో నుంచి 6 వైర్లు వస్తాయి. అది ఆ కనెక్టర్ ఒకసారి డిస్కనెక్ట్ చేసి చూపిస్తాను. 6 వైర్లు ఏ కలర్లో ఉంటాయి అనేది చూడండి. డిస్కనెక్ట్ చేసి ఉంది. ఇక్కడ దీంట్లో వచ్చేసి 6 వైర్లు ఉంటాయి. 6 వైర్లు ఉంటాయి. ఇది మ్యాగ్నెట్ నుంచి వచ్చే వైర్, ఇది మ్యాగ్నెట్ వచ్చే వైర్స్ ఈ మొత్తము. ఇది వచ్చేసి ఆ రెడ్ అండ్ బ్లాక్ అని వచ్చే వైర్, ఇప్పుడు పట్టుకునే వైర్ వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ స్టార్టింగ్ కాయిల్ నుంచి వస్తుంది. స్టార్టింగ్ కాయిల్ నుంచి వచ్చి సీడీఐకి పోతుంది. అది స్టార్టింగ్ పర్పస్. తర్వాత ఆ బ్లూ అండ్ వైట్ కలర్ కనుక వస్తుంది కదా, ఇది వచ్చేసి మ్యాగ్నెట్ నుంచి వస్తుంది. ఇది కూడా సీడీఐకి పోతుంది. ఇది వచ్చేసి బండి ఆగిపోకుండా ఉండేదానికి యూజ్ అవుతుంది. స్టార్టింగ్లోనే ఉంటుంది బండి దాంట్లో. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎల్లో కలర్ వచ్చేసి లైటింగ్ పర్పస్, హెడ్ లైట్ కనెక్షన్ పోతుంది. రెగ్యులేటర్ అండ్ రెగ్యులేషన్. ఇది వచ్చేసి వైట్ వచ్చేసి ఛార్జింగ్, బ్యాటరీ ఛార్జింగ్ పర్పస్. ఇది గ్రీన్ వచ్చేసి ఎర్త్. ఆ గ్రీన్ రెడ్ వచ్చేసి న్యూట్రల్ లైట్కి పోతుంది. గ్రీన్ రెడ్ అది వచ్చేసి న్యూట్రల్ లైట్కి పోతుంది. ఇది స్టార్టింగ్ కాయిల్ రెడ్ బ్లాక్ కనెక్ట్ చేయాలి. దీన్ని బ్లూ వైట్. ఇది ఫ్రమ్ మ్యాగ్నెట్ టు సిడిఐ కనెక్ట్ చేసినాను. రెడ్ బ్లాక్ ఫ్రమ్ మ్యాగ్నెట్ టు సిడిఐ. రెడ్ బ్లాక్ వైర్. ఇది సిడిఐలో చూపిస్తాను ఎక్కడ వచ్చిందనేది. ఇది సిడిఐ. రెడ్ బ్లాక్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మ్యాగ్నెట్ నుంచి వస్తుంది. ఇది స్టార్టింగ్ పర్పస్, ఇంజిన్ స్టార్ట్ అయ్యేదాని కోసం యూజ్ అవుతుంది ఈ వైరు. ఓకే. తర్వాత వచ్చేసి బ్లూ అండ్ వైట్. మ్యాగ్నెట్ నుంచి సిడిఐకి వస్తుంది బ్లూ అండ్ వైట్. ఇది పికప్ కాయిల్ వైర్. ఇది ఇంజిన్ ఆగిపోకుండా ఉండేదానికి యూజ్ అవుతుంది. అది బ్లాక్ అండ్ ఎల్లో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఇగ్నిషన్కి పోతుంది. ఇగ్నిషన్ నుంచి స్పార్కింగ్ ప్లేకి పోతుంది. ఇది వచ్చేసి చాబీ లాక్, అంటే హ్యాండిల్ లాక్ స్విచ్. ఈ రెండు వచ్చేసి హెర్త్. ఒకటి వచ్చి ఆర్ఆర్ యూనిట్ ఉండే ఎర్త్కి పోతుంది, ఇంకొకటి బాడీ ఎర్త్ వస్తుంది. మ్యాగ్నెట్ నుంచి ఆర్ఆర్ యూనిట్కి కనెక్ట్ చేస్తారు దీన్ని. ఈ కనెక్టర్ ఆర్ఆర్ యూనిట్కి. ఇక్కడ ఏం కలర్లు ఉంటాయో సేమ్. ఇది ఎల్లో, వైటు, గ్రీన్ రెడ్ వచ్చేసి న్యూట్రల్ లైట్కి పోతుంది. ఇది కూడా అంతే, సేమ్ వైర్లు ఉంటాయి, అక్కడ కనెక్ట్ అవుతాయి. ఎల్లో వైర్ వచ్చేసి ఆర్ఆర్ యూనిట్కి అండ్ మ్యాగ్నెట్ నుంచి ఆర్ఆర్ యూనిట్కి హెడ్ లైట్ స్విచ్ కనెక్ట్ అవుతుంది. లూప్ చేస్తారు అది.
ఇది వచ్చేసి పెట్రోల్ ఆయిల్ ట్యాంక్ వైర్. ఇది వచ్చేసి ఎల్లో అండ్ వైట్ ఉంటుంది ఈ వైరు. పెట్రోల్ ట్యాంక్కి వస్తుంది. ఇది బ్రేక్ లైట్ కనెక్టర్. ఇక్కడ చాబీ స్విచ్ నుంచి వచ్చేసి ఇక్కడ బ్లాక్ వైర్ కనిపిస్తుంది కదా, ఈ బ్లాక్ వైర్ వచ్చేసి ఇక్కడ కనెక్ట్ అయ్యి మనం బ్రేక్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్ ద్వారా గ్రీన్ అండ్ ఎల్లో వైర్ కనెక్ట్ అయ్యి వెనక సైడ్ లైట్ వెలుగుతుంది, బ్రేక్ లైటు. మ్యాగ్నెట్ నుంచి వచ్చే వైర్లు ఆర్ఆర్ యూనిట్ కనెక్ట్ చేస్తున్నాను. ఆర్ఆర్ యూనిట్లో కూడా చూపిస్తాను. అది ఆర్ఆర్ యూనిట్. ఆ ఎల్లో వైర్ అది మ్యాగ్నెట్ నుంచి వస్తుంది. అది లైటింగ్ పర్పస్. అది వైట్ కలర్ వైరు. ఇది వచ్చేసి బ్యాటరీ ఛార్జింగ్ పర్పస్. ఇది ఆ రెడ్ కలర్ వైర్ ఉంది కదా, అక్కడ ఆర్ఆర్ యూనిట్లో నుంచి ఒకటి హ్యాండిల్ లాక్ స్విచ్కి పోతుంది, ఇంకొకటి వచ్చేసి లూఫ్ అవుతాయి రెండు. ఒకటి వచ్చేసి బ్యాటరీ కనెక్ట్ వస్తుంది. బ్యాటరీకి అక్కడ బ్యాటరీ కనెక్ట్ చేస్తారు. ఇక్కడ ఇండికేటర్ ఫ్లాషర్. ఇది చాబీ స్విచ్ నుంచి వస్తుంది. చాబీ స్విచ్ నుంచి ఫ్లాషర్ లేకపోయేసి ఈ గ్రే వైర్ ద్వారా ఇండికేటర్ స్విచ్ లేకపోతుంది. అది ఇది వచ్చేసి బజరు. ఇది వచ్చేసి ఇండికేటర్ ఆన్ చేసినప్పుడు సౌండ్ వచ్చేదానికోసమని. సిడిఐ దీంట్లో వచ్చేసి బ్లాక్ అండ్ ఎల్లో వైర్. ఇది వచ్చేసి ఇగ్నిషన్కి పోతుంది. ఇది ఇగ్నిషను. ఇక్కడ బ్లాక్ అండ్ ఎల్లో వైర్ ఉంటుంది చూడండి. ఇది బ్లాక్ అండ్ ఎల్లో వైర్ ఇక్కడ వస్తుంది సిడిఐ నుంచి. ఇక్కడ నుంచి వచ్చేసి స్పార్కింగ్ ప్లగ్ కనెక్ట్ అవుతుంది. బ్లాక్ అండ్ వైట్ వైర్. ఇది చాబీ స్విచ్కి పోతుంది. చాబీ స్విచ్ కనెక్ట్ అవుతుంది. ఇది వచ్చేసి ఇంజిన్ ఆగిపోయేదానికి యూజ్ అవుతుంది. ఇది చాబీ స్విచ్. ఇక్కడ ఇంజిన్ ఆగిపోవాలంటే ఇక్కడ బ్లాక్ వైట్ అండ్ గ్రీన్కి టచ్ అయినప్పుడు ఇంజిన్ ఆగిపోతుంది, లేకపోతే ఇంజిన్ ఆగిపోతుంది. సిడిఐ ఆర్ఆర్ యూనిట్. ఇక్కడ బ్యాక్ లైటింగ్ పర్పస్ ఈ వైర్స్ అన్నీ. ఇక్కడ వచ్చేసి 7 వైర్లు వస్తాయి. 7 వైర్లు వచ్చేసి ఆ బ్లూ కలర్ వైర్ వచ్చేసి రైట్ సైడ్ ఇండికేటరు, ఆరెంజ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇండికేటరు, గ్రీన్ వచ్చేసి ఎర్త్. ఇక్కడ కనెక్టర్ కనిపిస్తుంది కదా, ఈ కనెక్టర్లో మిడిల్ ఉండేది బ్రౌన్ వైర్ వచ్చేసి హెడ్ లైట్ స్విచ్ నుంచి వస్తుంది. అది దాని పక్కన ఉండే గ్రీన్ అండ్ ఎల్లో వైర్ అది బ్రేక్ లైటు. అది బ్రేక్ లైట్. అది దాని పక్కన ఉండే గ్రీన్ వచ్చేసి హెర్త్. ఈ పింక్ వైర్ వచ్చేసి హెడ్ లైట్ నుంచి వస్తుంది. ఇది వచ్చేసి బ్యాక్ లైట్ రెగ్యులేటర్ సిస్టమ్. ఇది హెడ్ లైట్ కనెక్షన్. ఇది ఆ బ్రౌన్ వైర్. ఇది వచ్చేసి బ్రేక్ లైటు. ఇక్కడ సిడిఐ నుంచి ఇగ్నిషన్కి వచ్చే లైన్ అది అక్కడ వస్తుంది. తర్వాత ఇది వచ్చేసి హారన్ స్విచ్ నుంచి వస్తుంది. హారన్ స్విచ్ నుంచి లైట్ గ్రీన్ వైర్ అది హారన్ స్విచ్ నుంచి వస్తుంది.
ఇవి వచ్చేసి మెయిన్ వైర్స్ హెడ్లైట్ దగ్గర. ఇది హ్యాండిల్ లాక్ స్విచ్ కనెక్టర్. ఇది హ్యాండిల్ లాక్ స్విచ్ కనెక్టరు. దీంట్లో వచ్చేసి రెడ్, బ్లాక్, వైట్, గ్రీన్ 4 వైర్లు ఉంటాయి. రెడ్, బ్లాక్ మనం స్విచ్ లాక్ ఆన్ చేసినప్పుడు ఆ రెడ్ వైర్కి బ్లాక్ వైర్ కనెక్ట్ అవుతుంది. అప్పుడు బ్లాక్ వైర్లో కరెంట్ పాస్ అవుతుంది. ఇది వచ్చేసి సిడిఐ నుంచి వస్తుంది. సిడిఐ నుంచి వస్తుంది. ఇది మనం స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఆ గ్రీన్ వైర్కి బ్లాక్ వైట్ కనెక్ట్ అయిన తర్వాత మనం ఇంజిన్ ఆగిపోతుంది. ఆఫ్లో ఉన్నప్పుడు ఇంజిన్ ఆన్ కాదు. ఇది వచ్చేసి ఆర్ఆర్ యూనిట్ మ్యాగ్నెట్ నుంచి వస్తుంది. ఇది హెడ్లైట్ కనెక్ట్ అవుతుంది. హెడ్లైట్లో ఈ ఎల్లో కలర్ వైరు హారన్కి ఫ్లాష్ ఇండికేటర్ ఫ్లాష్ నుంచి వస్తుంది, కనెక్ట్ అవుతుంది. ఇండికేటర్ ఫ్లాష్ స్విచ్ కనెక్ట్ అవుతుంది. అది గ్రీన్ అండ్ రెడ్ వైర్. అది న్యూట్రల్ లైట్ కనెక్ట్ అవుతుంది. ఇది ఎల్లో అండ్ వైట్. ఇది వచ్చేసి పెట్రోల్ పంప్ ట్యాంక్ కనెక్ట్ అవుతుంది. బ్రేక్ లైట్ గ్రీన్ అండ్ ఎల్లో. ఇది బ్రేక్ లైట్. బ్రౌన్. ఇది వచ్చేసి హెడ్లైట్. బ్యాక్ సైడ్ ఉండే హెడ్లైట్కి పోతుంది. ఇక్కడ నుంచి బ్లాక్ చాబీ స్విచ్ నుంచి కనెక్ట్ అవుతుంది. ఆ బ్లూ వైర్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి సైడ్ ఇండికేటర్స్, రైట్ సైడ్ ఇండికేటర్స్. రైట్ సైడ్ ఇండికేటరు. ఆరెంజ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇండికేటర్. ఆరెంజ్. తర్వాత గ్రీన్ వచ్చేసి ఎర్త్. అది గ్రీన్ వచ్చి ఎర్త్ చాబీ స్విచ్ నుంచి వస్తుంది. పింక్ వైర్ వచ్చేసి బ్లాక్ లైట్ రెగ్యులేటర్ సిస్టమ్ పోతుంది. ఇది చాబీ స్విచ్ నుంచి కనెక్ట్ అవుతుంది. బ్లాక్ వైరు. ఇది చాబీ స్విచ్, అంటే హ్యాండిల్ లాక్ స్విచ్ అన్న చాబీ స్విచ్ అన్న ఇదే. ఆ రెడ్ వైర్ నుంచి మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు రెడ్ వైర్ నుంచి బ్లాక్ వస్తుంది. ఈ బ్లాక్ కనెక్ట్ ఉంది. ఇక్కడ 5 వైర్లు వస్తాయి. బ్రేక్ నుంచి ఫ్రంట్ బ్రేకు, బ్యాక్ సైడ్ బ్రేకు, తర్వాత మీటర్ లైటు, తర్వాత హారన్ స్విచ్, ఇండికేటర్ ఫ్లాషర్ నుంచి సైడ్ ఇండికేటర్ స్విచ్కి వస్తుంది. 5 చోట్లకి ఈ బ్లాక్ వైర్ లూప్ అయి ఉంటుంది. ఈ స్విచ్ లైట్స్ స్విచ్కి పోయే వైర్లు మొత్తం స్విచ్ పోయే వైర్లు ఆ ఎల్లో కలర్ వైర్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి హెడ్లైట్ స్విచ్కి పోతుంది. హెడ్లైట్ స్విచ్కి అది వచ్చేసి ఆర్ఆర్ యూనిట్ మ్యాగ్నెట్ నుంచి లూప్ అయి వస్తుంది. అది తర్వాత వచ్చేసి ఈ వైట్ బ్లూ వైర్ వచ్చేసి హై బీమ్ లో బీమ్ లైట్స్. ఇవి గ్రే వచ్చేసి హెడ్ లైట్, పింక్ వచ్చేసి బ్యాక్ లైట్ రెగ్యులేటర్ సిస్టమ్కి సంబంధించింది. ఈ స్విచ్లో ఉంటాయి. ఈ గ్రే వైర్ వచ్చేసి ఇండికేటర్ ఫ్లాషర్ నుంచి వస్తుంది. ఇది ఇండికేటర్ ఫ్లాషర్ నుంచి ఇండికేటర్ స్విచ్కి వస్తుంది. తర్వాత వచ్చేసి లైట్ గ్రీన్ వైర్ అది వచ్చేసి హారన్ స్విచ్కి వస్తుంది. ఇది బ్లాక్ చాబీ లాక్ కనెక్ట్ అవుతుంది. ఇది వచ్చేసి రైట్ సైడు లెఫ్ట్ సైడు బ్లూ రైట్ సైడు ఆరెంజ్ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్కి. తర్వాత అదే స్విచ్. ఈ ఎల్లో కలర్ వైర్ వచ్చేసి లైటింగ్ కాయిల్ నుంచి వస్తుంది, మ్యాగ్నెట్లో నుంచి. అది ఆర్ఆర్ యూనిట్ కూడా లూప్ అయి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎల్లో కలర్ వైర్ నుంచి స్విచ్ కనెక్ట్లో నుంచి వచ్చేసి అక్కడ బ్రౌన్ వైర్, ఇది ఎల్లో వైరు. బ్రౌన్ వైర్ వచ్చేసి హెడ్ లైట్ కనెక్షను.
పింక్ వచ్చేసి బ్యాక్ లైట్ రెగ్యులేటర్ సిస్టము. తర్వాత రెడ్ వైట్ కనిపిస్తుంది కదా, ఆ రెడ్ వైట్ వచ్చేసి బ్లూకి వైట్కి కనెక్ట్ అవుతుంది. అది స్విచ్ ఆన్ చేసినప్పుడు, హెడ్లైట్ స్విచ్ ఆన్ చేసినప్పుడు అప్పుడు హై బీమ్ లో బీమ్ లైట్ వెలిగేదానికి అది పింక్ బ్యాక్ సైడ్ పోతుంది. ఆ ఎల్లో నుంచి రెడ్ అండ్ బ్లాక్ వైర్, రెడ్ అండ్ వైట్ వైర్కి వస్తుంది. దాని ద్వారా వైట్ అండ్ బ్లూ వైర్ కనెక్ట్ అవుతుంది. హై బీమ్ లో బీమ్ వైర్స్ అయ్యి దూరము దగ్గర వెలిగే లైట్లు డిమ్ అండ్ డిప్ కూడా అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి తర్వాత వీడియోలో మొత్తం ఎప్పుడు తీసేసి దీని గురించి ఇది లోపల హారన్ స్విచ్కి ఏమేమి కనెక్షన్లు వస్తాయి, ఏ కలర్ కనెక్షన్లు వస్తాయి, తర్వాత సైడ్ ఇండికేటర్కి ఏమేమి కనెక్షన్లు వస్తాయి, ఏ వైర్లు ఉన్నాయి అనేది తర్వాత దీన్ని ఇప్పుడు తీసిన తర్వాత లాస్ట్లో ఒకసారి చూపిస్తాను. ఇది హారన్, అది సైడ్ ఇండికేటరు, పక్కలో ఉండేది హారన్ స్విచ్. అది తర్వాత ఇప్పుడు ఇది చూపిస్తాను. ఇప్పుడు తీసి డీటెయిల్గా ఏ కలర్లో ఉంది, ఏంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది డీటెయిల్గా చెప్తాను దాని గురించి. దాని వైర్లు వచ్చేసి ఇప్పుడు దాకా వాటి గురించి చెప్పింది మనము. ఆ వైర్లు ఏ కలర్ వైర్లు ఎక్కడెక్కడ వచ్చినాయి అనేటివి. ఈ మీటర్ వైర్లు అయ్యి ఎల్లో వైట్ వచ్చేసి పెట్రోల్, గ్రీన్ రెడ్ వచ్చేసి న్యూట్రల్ లైట్. అది న్యూట్రల్ లైట్కి పోతుంది. గ్రీన్ న్యూట్రల్, తర్వాత ఆరెంజ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ స్విచ్కి పోతుంది. మీటర్ దగ్గర ఉండే లెఫ్ట్ సైడ్ ఇండికేటర్కి వస్తుంది. బ్లూ కలర్ వైర్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇండికేటర్కి వస్తుంది, మీటర్ దగ్గర ఉండే ఇండికేటర్లో. తర్వాత మనం హై బీమ్ లో బీమ్కి యూజ్ చేసినప్పుడు లోపల ఒక మీటర్లో ఒక లైట్ ఉంటుంది, ఆ లైట్ వెలిగేదానికి. ఇది హెడ్ లైట్, మీటర్లో లైట్ వెలిగేదానికి చాబీ స్విచ్ నుంచి వస్తుంది. ఇప్పుడు వచ్చేసి న్యూట్రల్ లైట్ కనెక్షన్. ఇది న్యూట్రల్ లైట్కి వస్తుంది, గ్రీన్ అండ్ రెడ్ వైరు. ఎల్లో అండ్ వైట్ వైర్ ఇది వచ్చేసి పెట్రోల్ ట్యాంకీలో ఉండే పెట్రోల్ ఎంత ఉందని చూపించడానికి కానీ ఇక్కడ ముళ్ళు వస్తుంది కదా మీటర్లో, దానికి వస్తుంది. అదే అక్కడ దానికి కనెక్ట్ అవుతుంది. ఈ బ్లూ వచ్చేసి మనం హై బీమ్ లో బీమ్ యూజ్ చేసినప్పుడు లైట్ వెలుగుతుంది, బ్లూ కలర్లో లైట్ దూరం దగ్గరని, దానికి వస్తుంది అక్కడ. ఇది హెడ్ లైట్ స్విచ్ నుంచి వస్తుంది. ఇది హెడ్ లైట్. ఇది వచ్చేసి ఈ మీటర్లో లైట్లు వెలిగేదానికి యూజ్ అవుతుంది. ఈ లైట్లన్నీ వచ్చేదానికి మీటర్లో లైట్లు మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు లైట్లు అవుతాయి కదా, దీని ద్వారానే. ఆరెంజ్ ఇది లెఫ్ట్ సైడ్ అది లెఫ్ట్ సైడ్ ఇండికేటర్. ఇది వచ్చేసి మీటర్ దగ్గర ఉండే రైట్ సైడ్ ఇండికేటరు, బ్లూ వైరు. అది రైట్ సైడ్ ఇండికేటరు ఇది, కానీ ఉల్టా చూపిస్తున్నాను. అది యాక్చువల్గా అది ఆ పక్కకి ఉల్టా. ఈ బ్లాక్ వైర్ వచ్చేసి చాబీ స్విచ్కి లూప్ అయి ఉంటుంది. హ్యాండిల్ లాక్ స్విచ్ అన్న చాబీ స్విచ్ అన్న ఒకటే. ఇది చాబీ స్విచ్. ఈ రెడ్ కలరు స్విచ్ ఆన్ చేసినప్పుడు ఆ రెడ్ నుంచి బ్లాక్ కనెక్ట్ అయ్యి, బ్లాక్ నుంచి దానికి చెప్పాను కదా 5 చోట్లకి పోతుందని, అక్కడ కరెంట్ సప్లై పాస్ అవుతుంటుంది. ఇది ఈ ఫ్రంట్ బ్రేక్ వైర్స్ అది బ్లాక్, గ్రీన్ అండ్ ఎల్లో ఉంటుంది. అది అక్కడ బ్రేక్ టచ్ చేసినప్పుడు బ్లాక్ నుంచి గ్రీన్ ఎల్లో టచ్ అవుతుంది ఆ వైర్కి, అప్పుడు లైట్ వెళ్తుంది బ్యాక్ సైడ్. స్విచ్ చాబీ ఆన్ చేసినప్పుడు ఈ బ్లాక్ లైట్కి సప్లై వస్తుంది. ఇది చాబీ స్విచ్ కనెక్టరు. చాబీ స్విచ్ కనెక్టర్ ఇది రెడ్ నుంచి బ్లాక్ కనెక్ట్ అవుతుంది చాబీ ఆన్ చేసినప్పుడు. అది ఆల్రెడీ చెప్పున్నాను. ఇది వచ్చేసి CDI నుంచి వస్తుంది, బ్లాక్ వైట్. ఆ రెండు కనెక్ట్ అయినప్పుడు ఆగిపోతుంది అని కూడా చెప్పినాను. ఇప్పుడు ఈ కనెక్టర్ కనెక్ట్ చేస్తాను. హ్యాండిల్ లాక్ కనెక్టర్ ఇది.
ఆ కనెక్టర్కి సేమ్ ఉంటాయి వైర్లు. చాబీ స్విచ్ కనెక్టర్కి కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ వస్తుంది. ఈ ఎల్లో వైర్ వచ్చేసి లైటింగ్ కాయిల్ నుంచి వస్తుంది. లైట్ గ్రీన్ వైర్ వచ్చేసి హానర్ స్విచ్ పోతుంది. గ్రే వైర్ వచ్చేసి సైడ్ ఇండికేటర్ ఫ్లాషర్ నుంచి వస్తుంది. ఇది మీటర్కి కనెక్ట్ అయ్యే వైర్. ఇది మీటర్లో కనెక్ట్ చేసేయండి. సేమ్ కలర్ వైర్స్. ఎల్లో లైటింగ్ కాయిల్ నుంచి వస్తుంది. మధ్యలో ఉండేది ఎల్లో, అది లైటింగ్ కాయిల్ నుంచి వస్తుంది. మధ్యలో ఉండేది లైట్ గ్రీను. ఇది వచ్చేసి హార్నర్ స్విచ్కి పోతుంది. ఇది వచ్చేసి ఫ్లాషర్ నుంచి వస్తుంది, సైడ్ ఇండికేటర్ ఫ్లాషర్ నుంచి. ఇది వచ్చేసి న్యూట్రల్ లైటు. తర్వాత వచ్చేసి పెట్రోల్ ట్యాంక్కి సంబంధించి పెట్రోల్ మీటర్ ముళ్ళకి. ఎల్లో వైట్ అది. ఈ కనెక్టర్ కనెక్ట్ చేయాలి. సేమ్ వైర్లు ఉంటాయి, సేమ్ ఉంటాయి. కనెక్ట్ చేసేయండి. ఇది బ్లాక్ చాబీ స్విచ్ నుంచి కనెక్ట్ అవుతుంది. చాబీ స్విచ్ కనెక్ట్ అవుతుంది. ఇది బ్యాక్ సైడ్ ఉండే బ్రేకు అండ్ ఫ్లాషర్ లైట్కి పోతుంది ఆ బ్లాక్ వైరు. ఇది హార్నర్ నుంచి వచ్చే వైర్ కనెక్ట్ చేస్తున్నాను. హార్నర్ స్విచ్ నుంచి హారన్. ఫ్రంట్ బ్రేక్ స్విచ్ నుంచి వచ్చే బ్లాక్ వైర్ కనెక్ట్ చేస్తున్నాను. ఫ్రంట్ బ్రేక్. మీటర్ లైట్ నుంచి వచ్చే హార్నర్ స్విచ్ కనెక్షన్. మీటర్ లైట్ నుంచి వచ్చే బ్లాక్ కనెక్ట్ చేస్తున్నాను. బ్రౌన్ వైర్ ఇది. ఈ బ్రౌన్ వైర్ వచ్చేసి హెడ్లైట్స్కి సంబంధించింది. బ్రౌన్ వైరు హెడ్లైట్కి సంబంధించింది. అది స్విచ్లో నుంచి వచ్చే వైరు, హెడ్లైట్ స్విచ్లో నుంచి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ పోతుంది. బ్యాక్ సైడు స్విచ్లో నుంచి వచ్చే వైర్ కనెక్ట్ చేస్తున్నాను చూడండి. అది స్విచ్లో నుంచి వచ్చే బ్రౌన్ వైరు, హెడ్లైట్ స్విచ్లో నుంచి వచ్చేది. ఇది వచ్చేసి మీటర్ నుంచి వచ్చేది. మీటర్ నుంచి వచ్చే బ్రౌన్ వైరు, మీటర్లో లైట్ లేదు అది. ఓకే. నోట్ల వైరు ఈ గ్రీను, నోట్ల వైరు. హెర్త్ వైరు. లెఫ్ట్ ఇండికేటర్ వైరు, అది మీటర్లో నుంచి వచ్చే లెఫ్ట్ ఇండికేటర్ వైరు, అది కనెక్ట్ చేస్తుండేది. మీటర్ దగ్గర ఉండే లెఫ్ట్ ఇండికేటర్. లెఫ్ట్ ఇండికేటర్ స్విచ్ నుంచి వచ్చే వైర్ ఇది. ఇండికేటర్ స్విచ్ నుంచి వచ్చే వైరు ఈ ఆరెంజ్. లెఫ్ట్ ఇండికేటర్ స్విచ్ నుంచి వచ్చేది కనెక్ట్ చేయండి.
తర్వాత వచ్చేసి బ్లూ వైరు, బ్లూ వచ్చేసి రైట్ ఇండికేటర్, ఇది రైట్ ఇండికేటర్ వైరు, ఇది రైట్ ఇండికేటర్ స్విచ్ నుంచి వచ్చే బ్లూ వైర్, ఇది కనెక్ట్ చేయండి. రైట్ ఇండికేటర్, ఇది రైట్ ఇండికేటర్ మీటర్ నుంచి వచ్చే బ్లూ వైరు కనెక్ట్ చేయండి. ఇది పింక్ వైరు హెడ్ లైట్ స్విచ్ నుంచి వస్తుంది, బ్యాక్ పోతుంది, ఇది బ్యాక్ లైట్ రెగ్యులేటర్ సిస్టమ్కి. పింక్ కలర్ వైరు. గ్రీన్ ఎర్త్, ఇది లెఫ్ట్ రైట్. ఈ బ్లూ వైర్ వచ్చేసి మీటర్లో హై బీమ్ లో బీమ్ లైట్ వెలిగేదానికి పోతుంది. ఈ వైట్ బ్లూ వచ్చేసి హై బీమ్ లో బీమ్ లైట్స్ కనెక్షను. ఇది లైట్ హై బీమ్ లో బీమ్ బ్లూ వైట్ కనెక్షను. ఇది కనెక్ట్ చేస్తాను చూడండి. ఇది ఇప్పుడే చెప్పాను కదా, హై బీమ్ లో బీమ్ బ్లూ వైర్ అని లైట్స్ కనెక్ట్ చేయండి. అది వైట్ స్విచ్ నుంచి వచ్చే కనెక్షన్స్, అది హెడ్ లైట్ స్విచ్ నుంచి. ఈ గ్రీన్ వచ్చేసి ఎర్త్. ఇక్కడ ఉండే బ్రౌన్ వైర్ వచ్చేసి హెడ్ లైట్ కనెక్షన్, అది ఆ బ్రౌన్ వైరు, అది హెడ్ లైట్ కనెక్షన్. బ్రౌన్ వైర్ అన్ని ఒక దగ్గర కనెక్ట్ చేయాలి, లూప్ చేయాలి. బ్రౌన్ వైర్ కనెక్ట్ చేసేసినాను. హెడ్ లైట్ వైరు. ఈ ఆరెంజ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వైర్, ఇది కనెక్ట్ చేయండి. బ్లూ రైట్ సైడ్ ఇండికేటర్ వైరు, ఈ బ్లూ రైట్ సైడ్ ఇండికేటర్ వైరు. ఈ ఎర్త్. ఇది వచ్చేసి స్విచ్, ఇది హార్న్ స్విచ్. ఆ బ్లాక్ వైర్ వచ్చేసి బ్లాక్ వైర్ ఉంది కదా, చాబీ స్విచ్ నుంచి వస్తుంది. లైట్ గ్రీన్ వైర్కి కనెక్ట్ పాస్ అయ్యి హార్న్కి పోతుంది. అది ఇది ఇండికేటర్ స్విచ్, ఇది ఆరెంజ్ లెఫ్ట్, బ్లూ వచ్చేసి రైట్, మధ్యలో ఉండేది ఫ్లాషర్ నుంచి వస్తుంది, ఇండికేటర్ ఫ్లాషర్ నుంచి అది ఫ్లాషర్ వైరు, ఫ్లాషర్ నుంచి వస్తుంది. రైట్ లెఫ్ట్. రైట్ ఇండికేటర్ ఫ్లాషరు, లెఫ్ట్ ఇండికేటర్ వైర్. ఇది లైటింగ్ కాయిల్ నుంచి వస్తుంది, ఇది ఎల్లో కలర్ వైరు. పింక్ బ్రౌన్ వైర్ వచ్చేసి హెడ్ లైట్. ఆల్రెడీ చెప్పినాను దీని గురించి ఒకసారి. పింక్ వచ్చేసి బ్యాక్ లైట్ రెగ్యులేటర్ సిస్టమ్ పోతుంది. బ్రౌన్ వచ్చేసి హెడ్ లైట్స్కి. రెడ్ వైట్ కనెక్ట్ అవుతుంది హెడ్ లైట్ నుంచి, అది అక్కడ నుంచి రెడ్ వైట్ అక్కడ నుంచి హై బీమ్ లైట్స్కి కనెక్ట్ అవుతుంది. వైట్ బ్లూ ఉంది కదా, దానికి మనం స్విచ్ ప్రెస్ చేసినప్పుడు దగ్గర దూరం లైట్ వెలుగుతుంది. అది సైడ్ ఇండికేటర్స్ కనెక్టర్స్, ఇవి వైర్ డ్యామేజ్ కాకుండా క్లిప్. ఇది సైడ్ ఇండికేటర్ కనెక్టర్. ఇది
హారన్ స్విచ్, ఇది హారన్ స్విచ్. బ్లాక్ నుంచి లైట్ గ్రీన్ వైర్ కనెక్ట్ అవుతుంది. అది మనం హారన్ స్విచ్ ఫ్రెష్ చేసినప్పుడు అప్పుడు హారన్ అవుతుంది. స్క్రూ వస్తుంది, స్క్రూ టైట్ చేసేయండి, ఫుల్ టైట్ చేయండి. సైడ్ ఇండికేటర్ స్విచ్, ఇది సైడ్ ఇండికేటర్ స్విచ్ వస్తుంది. కరెక్ట్గా ఫిట్ చేయండి. కరెక్ట్గా ఫిట్ చేసేసి ఇక్కడ స్క్రూ వస్తుంది. చేసిన తర్వాత అక్కడ స్క్రూ వస్తుంది, స్క్రూ ఫిట్ చేయండి. స్క్రూ సైడ్ ఇండికేటర్ కనెక్టర్, ఇది సైడ్ ఇండికేటర్ కనెక్టర్. ఇది దానిపైన ఒక వాచర్ కూడా వస్తుంది. అక్కడ ఒక బాల్స్ ఉంటుంది. ఆ బాల్స్ ఆ కనెక్టర్ని ఆ సైడ్ ఈ సైడ్ టర్న్ చేసేదానికి యూజ్ అవుతుంది. ఫ్రెష్ చేసినప్పుడు కనెక్టింగ్ ఆగిపోతుంది. ఇది కనెక్టరు ఆ సైడ్ ఈ సైడ్కి కనెక్ట్ చేసేదానికని. అది వాచర్ పెట్టి ఫిట్ చేయండి. క్లిప్ దానికి పెట్టినాం కదా, అది ఊడిపోయింది. మళ్ళీ చూసుకొని ఒకసారి పెట్టుకోండి మీరు కూడా, వైర్ డ్యామేజ్ కాకుండా దానికోసమని. ఇది క్లాంపు, వైర్లన్నీ సేఫ్టీగా ఉండేదానికోసమని, అన్ని పక్క కదలకుండా ఉండేదానికోసమని ఇక్కడ క్లాంప్ వస్తుంది. అన్ని కరెక్ట్గా ఊగుండేదానికి. అక్కడ ఒక స్క్రూ వస్తుంది, అది ఫిట్ చేసేయండి. ఇది కరెక్ట్గా సెట్ చేసి ఈ క్లాంపు స్క్రూ టైట్ చేసేయండి. దానిపైన ఇంకో క్లాంప్ వస్తుంది, హ్యాండిల్ బార్కి సంబంధించిన క్లాంప్. ఆ క్లాంప్ పెట్టి చిన్న స్క్రూ ఉంటుంది, స్క్రూతో ఫిట్ చేయండి. అది ఇది హ్యాండిల్ బార్ పట్టుకునేదానికి, హ్యాండిల్ బార్ అటు ఇటు కదలకుండా గ్రిప్ ఉండేదానికోసమని ఈ క్లాంప్ ఉంటుంది. హ్యాండిల్ బార్ గ్రిప్ కోసం. ఇది వచ్చేసి పెట్రోల్ ట్యాంక్ కనెక్షను. పెట్రోల్ మీటర్ నుంచి వస్తుంది. ఇది పెట్రోల్ ఎంత ఉంది పెట్రోల్ అని చూపించేదానికోసమని ఇది కనెక్ట్ చేయాలి. అయింది. ఫైనల్ అవుట్పుట్ చూడండి. ఫైనల్ అవుట్పుట్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు ఇండికేటర్ ఆన్ చేస్తాను. లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేస్తున్నాను చూడండి. లెఫ్ట్ సైడ్ ఆన్ అయ్యింది చూడండి. లెఫ్ట్ సైడ్ ఆన్ అయ్యింది. అక్కడ కొద్దిగా ఆన్ అయ్యింది లెఫ్ట్ సైడ్ ఇండికేటర్. ఆఫ్ చేసాము. తర్వాత రైట్ సైడ్ ఇండికేటర్ చూడండి. రైట్ సైడ్ ఓకే, పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు హెడ్ లైట్స్ చూడండి. లెఫ్ట్ ఇండికేటరు, రైట్ ఇండికేటరు, లైట్ ఇండికేటరు, హెడ్ లైట్స్ ఇక్కడ వచ్చేసి డిమ్ డిప్ అవుతుంది చూడండి. డిమ్ డిప్ అవుతుంది. అదిగో హై బీమ్ లో బీమ్. డిమ్ డిప్ అంటే హై బీమ్ లో బీమ్ వచ్చింది కదా. ఓకే అయింది కదా. తర్వాత బ్యాక్ సైడ్ కూడా ఇండికేటర్ ఒకసారి చూడండి. బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూడండి. బ్యాక్ సైడ్ ఆన్ చేస్తున్నాను. ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను వ్యూవర్స్. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఈ వీడియో చూడండి, 2-3 సార్లు. హాయ్ వ్యూవర్స్, నా పేరు కిషోర్, మీరు చూస్తున్నది ప్రజా టీవీ. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నా వీడియోలు ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.